హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రవితేజ, డైటిషియన్ ఇన్ వన్ హాస్పిటల్. ఈరోజు మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే డీహైడ్రేషన్. వచ్చేది సమ్మర్ కాబట్టి చాలామంది డీహైడ్రేషన్తో బాధపడుతూ ఉంటారు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎక్సెస్ ఆఫ్ స్వెట్ రావడం కానీ, ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ మన బాడీ నుంచి లూజ్ అవ్వడం కానీ ఇది మెయిన్ రీజన్గా చెప్పుకోవచ్చు. దీనివల్ల మనం బాడీకి తొందరగా డీహైడ్రేట్ అవుతూ ఉంటుంది. సో డీహైడ్రేషన్ వచ్చినప్పుడు మనకి ఎట్లాంటి సిమ్టమ్స్ ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాము. ఎక్కువగా కన్ఫ్యూజన్ అయిపోయినట్టు అనిపించడం కానీ, ఎక్సెస్ ఆఫ్ స్వెట్ రిలీజ్ అవ్వడం కానీ, నోరు అనేది పొడిబారిపోవడం కానీ, పెదవులు పొడిబారిపోవడం కానీ ఇలాంటివి జరుగుతుంటాయి. దీంతో పాటు మనకు మైల్డ్గా హెడేక్ కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇలాంటివి గమనించినప్పుడు మనము తగిన జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మనము డీహైడ్రేషన్ నుంచి బారిన పడకుండా కాపాడుకోవచ్చు. సో ఇప్పుడు డీహైడ్రేషన్తో బాధపడుతున్నప్పుడు మనం ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, మరి ఎలాంటి డ్రింక్స్ తీసుకోవాలో తెలుసుకుందాము. ఎప్పుడైతే పర్సన్ డీహైడ్రేషన్తో బాధపడుతున్నారో అప్పుడు వాళ్ళ బాడీకి హైడ్రేషన్ అనేది చాలా అవసరము. ఎందుకంటే వాళ్ళ బాడీలో ఎలక్ట్రోలైట్స్ డెఫిషియన్సీ ఉంటుంది కాబట్టి మనం ఎలక్ట్రోలైట్స్ని అందించాలి. అలాంటప్పుడు మనము కోకోనట్ వాటర్ తీసుకోవడం కానీ, ఎక్సెస్ ఆఫ్ వాటర్ అంటే 4 to 5 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవడం కానీ, కుకుంబర్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, అలాంటివి తీసుకోవడం కానీ, మస్క్ మిలన్స్ తీసుకోవడము, వాటర్ మిలన్స్ ఇలాంటివి తీసుకోవచ్చు. ఇలాంటివి తీసుకున్నప్పుడు మన బాడీలో ఉన్న ఎలక్ట్రోలైట్స్ అనేవి బ్యాలెన్స్ అయిపోయి మనకి డీహైడ్రేషన్ నుంచి రాకపోవడం నుంచి కాపాడుతాయి. సో సమ్మర్లో టీ, కాఫీ లాంటివి ఎక్కువగా తీసుకోకూడదు. అవి తీసుకోవడం వల్ల మన బాడీలో లాట్ ఆఫ్ హీట్ జనరేట్ అవుతుంది కాబట్టి మనం కెఫెన్ కంటెంట్ అనేది కొంచెం అవాయిడ్ చేస్తూ ఉండాలి. సో ఎక్సెస్ ఆఫ్ మనం ఏం తీసుకోవాలంటే ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. అందులో వాటర్ కానీ, కోకోనట్ వాటర్, హైడ్రేషన్ ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్లో మనకి సోరకాయలో, బీరకాయలో చాలా ఫైబర్ ఉంటుంది, దాంతో పాటు వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో మనం ఇలాంటి వెజిటేబుల్స్ వాటర్ రిచ్ తీసుకున్నట్టయితే మన బాడీని డీహైడ్రేషన్ నుంచి తప్పించుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంకా ఆకుకూరలు కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఆకుకూరల్లో కూడా మనకి వాటర్ రిచ్ కంటెంట్ ఉంటుంది, దాంతో పాటు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఆకుకూరలు కూడా ఎక్కువగా మీ డైట్లో చేర్చుకున్నట్టయితే డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. థ్యాంక్ యూ.